ఇందుని కొట్టబోయిన రేఖకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్వరాజ్. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మొత్తం మీద ఇక ఇందు అయితే ఎగ్జామ్ రాయటానికి స్వాతి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. తన డ్రెస్ ని కుట్టించుకురమ్మని చెప్పేసరికి ఇక ఇందు మొత్తానికి కాసిని చివాట్లు తిని నాటకమాడి బయటకు వచ్చింది. ఇలా వచ్చి ఇందు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తూ ఉండగా ఈలోపు స్వరాజ్ ఎదురు రావటం, యాక్సిడెంట్ జరగడం, ఇద్దరి మధ్య చిన్న టామ్ అండ్ జెర్రీ యుద్ధం జరగడం జరిగిపోయింది. ఇక అలా అయిపోయిన తర్వాత మొత్తం మీద మా కార్లో సీసీ క్యామ్స్ ఉన్నాయి, 360 డిగ్రీస్ ఉన్నాయి. సో మీరే తప్పుగా వచ్చారని చెప్పి నేను నిరూపిస్తానంటే అక్కడున్న జనాలు వెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేసరికి ఇక రాజ్ కూడా సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత కార్ నెంబర్ నోట్ చేసుకుంటాడు. ఇక ఇందు అయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా అక్కడేమో ఒక్కసారిగా ఇందుకి పెద్ద షాకే తగులుతుంది. ఎందుకంటే అక్కడ రేఖ కూతురు కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంది. ఇక అలా తనని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే మాస్క్ పెట్టుకుంటుంది. ఇన్విజిలేటర్ నిన్ను ఎవరో నువ్వు చూసుకోవాలి కదా అంటే తనకు కనిపించకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళి ఇక ఇన్విజిలేటర్కి కనిపించి వచ్చి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి రేఖ అయితే కూర్చుని నువ్వెక్కడికి వెళ్ళావు అని అంటుంది. డ్రెస్ కుట్టించుకురావడానికి అని చెప్పని అంటుంది. ఎవరు వెళ్ళమన్నారు అంటే స్వాతి వెళ్ళమని చెప్పింది అని అంటుంది. మరి నాకు నువ్వు రోడ్డు మీద కనిపించావు, నీకు అక్కడేం పని అంటే ఇదిగోండి స్వాతి డ్రెస్ కుట్టించుకురమ్మంటే కుట్టించుకురావడానికి వెళ్ళాను అంతే అని చెప్పని అంటుంది. ఆ టైలర్ షాప్ ఎక్కడ, నంబర్ ఎంత అని అంటే నా దగ్గర నంబర్ ఉందత్తా ఇదిగో అని స్వాతి ఇస్తుంది. ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇందు అయితే. ఇక రేఖ అతనికి ఫోన్ చేస్తుంది. హలో, స్వాతి డ్రెస్ కుట్టారా అని అంటే మేడం కుట్టానుగా, ఆ అమ్మాయి వచ్చి కూర్చుని కుట్టించుకుని మరీ వెళ్ళింది. ఇలా కుట్టు అలా కుట్టు అంటూ నా బుర్ర తినేసింది మేడం. నేను చెప్పినట్టు కుట్టకపోతే మళ్ళీ మా చెల్లెలకి నచ్చదు అని చెప్పింది అంటూ ఉంటే ఓకే ఓకే సరే అని ఫోన్ పెట్టేస్తుంది. చూడు, ఇంకొకసారి బయటకు వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళు, అర్థమైందా? నువ్వు బయట ఎవరికి కనిపించకూడదు అని అంటుంది. అలా అనేసరికి ఇక సరే సరే ఆంటీ అంటూ పైకి వెళ్ళిపోతుంది ఇందు. ఇంట్లో పనంతా చేసుకుంటూ ఉంటే అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా అమ్మ ఇందు అని అంటే చెప్పు సుబ్బు అంటుంది. ఎగ్జామ్ ఎలా రాసావు అంటే సూపర్ సుబ్బు, కన్ఫర్మ్ ఈసారి మాత్రం నాకు తెలిసి డిస్టింక్షన్ వచ్చేస్తాను అనుకో అని అంటుంది. అలాగే రావాలి, బాగా చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పని అంటూ ఉంటాడు సుబ్బు. అపర్ణ అయితే నా మనవరాలంటే మజాకనా, కావ్య తెలివితేటలు పుణికిపుచ్చుకుంది అనగాని ఎంతసేపు కోడల్ని పొగుడుకుంటావు తప్ప కొడుకుని పొగడవా అని అంటే వాడే తెలివిగలవాడైతే నా మనవరాలు ఇంకొక సంవత్సరం ముందే పుట్టుండేది అని అంటే చాలే ఊరుకో అంటాడు సుభాష్. ఇక వీళ్ళు ఇలా ఉండగా రేఖకైతే ఎక్కడో ఒక మూలన అనుమానం అలాగే ఉంటుంది. ఏదో జరిగింది, ఇది బయటకు వెళ్ళింది. అసలు పనిగట్టుకుని ఈరోజే స్వాతి దీన్ని బయటికి పంపడం ఏంటి? ప్రతిరోజు సొంత అక్క చెల్లెళ్ళలా బంకలా అతుక్కునుంటారు, అలాంటిది ఈరోజు తిట్టి మరీ పంపిందంటే ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇక తన కూతురు అదే స్వప్న కూతురు రావడంతో తన్ని చూసి ఎలా రాసో ఎగ్జామ్ అంటే స్లిప్ పెట్టాను దొరికిపోయాను అంటుంది. ఏంటి అనగాని నథింగ్ ఆంటీ, బాగా రాశాను, ఫైన్, ఇట్ విల్ గెట్ ఆన్ అని చెప్పని అంటుంది. సబ్జెక్ట్స్ మిగలకుండా సంవత్సరం కంప్లీట్ చేయరా చాలు అని అంటే నేను అదే ట్రై చేస్తున్నాను ఆంటీ అనేసి అంటుంది. ఇక ఈలోపు ఇందుని చూస్తుంది. ఇందు డ్రెస్ అప్పటికే చేంజ్ చేసేసుకుంటుంది ఎందుకన్నా మంచిదని చెప్పి చూసి ఇట్రా, నీకు వైలెట్ కలర్ డ్రెస్ ఉందా అంటే వైలెట్ కలర్ లేదండి, లేదు నాకు అంటుంది. ఇందాక అదే కదా వేసుకొచ్చావు అని అంటుంది రేఖ. అదైతే ఉంది అంటే డార్క్ వైలెట్ అంటున్నారేమోనని అనగానే లేదు, ఆ వైలెట్ తీసుకురా అంటే ఆల్రెడీ ఉతకటానికి నానపెట్టేశానండి అని అంటుంది. ఇప్పుడేగా వేసుకెళ్ళావు, ఇంతలోకి నానపెట్టుకోవాలా అని అంటూ ఏమైందిరా అనగానే నథింగ్, నువ్వు ఒకసారి బ్యాక్ తిరుగు అంటుంది. వెనక్కి తిరిగిన తర్వాత ఎందుకో నిన్ను అక్కడ చూసానేమో అనిపిస్తోంది అనగానే ఎక్కడరా అని అంటే ఎగ్జామ్ హాల్లో ఆంటీ అంటుంది. అత్త అంటుంది. ఎగ్జామ్ హాల్లోనా? దేని మొక్కానికి ఆలే రావు, వచ్చి నువ్వు రాస్తున్న ఎగ్జామ్ రాస్తుందా ఏంటి
అని అంటే అది వాస్తవమేలే అని చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మా బ్రతికిపోయాను అనుకుంటుంది ఇందు అయితే. ఇక ఈలోపు స్వాతి వచ్చి అక్క 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 ఎగ్జామ్ ఎలా రాసావు అని చెప్పని అంటుంది. చాలా బాగా రాశాను అంటే అయిపోయినాయి. ఇన్ని సంవత్సరాలు దాక్కుని నువ్వు చదివిన చదువు ఈ రోజు సార్థకం కాబోతుంది. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ కూడా రాసేసావు. ఇక వచ్చిన రిజల్ట్తో వీళ్ళ ముక్కు పిండి ఆస్తి మొత్తం నీ చేతిలో పెట్టుకోక్క అని అంటుంది. ఆస్తి కోసమా నేను చదివింది? కాదు, మా నానమ్మ ఎంతో కష్టపడి వాళ్లకు తెలియకుండా నన్ను చదివించాలి అనుకుంది. మా అమ్మ నాన్న ఆశయాన్ని నిలబెట్టడానికి నేను చదివాను అని అంటుంది ఇందు అయితే. ఇక ఈలోపు ఎవరండి ఇంట్లో అంటూ రాజు వస్తాడు. ఒక్కసారిగా రాజును చూసి ఇటు స్వాతి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఎవరు బాబు నువ్వు అని చెప్పని అంటారు. ఎందుకంటే వాళ్ళకి రాజు అంతగా గుర్తుండడు. ఇక నా పేరు స్వరాజ్, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి, ఈరోజు తను కారు తోటి నన్ను యాక్సిడెంట్ చేసింది అని అంటూ ఉంటే ఏంటి యాక్సిడెంటా అంటూ రేఖ వస్తుంది. అలా వస్తున్నటువంటి రేఖ మెట్లు దిగుతూ ఎదురుగా ఉన్న రాజుని చూసి షాక్ అయిపోతుంది. లోపల నుంచి అపర్ణ సుభాష్ వస్తారు. వచ్చి రాజును చూసి షాక్ అయిపోతారు. రాజ్ అంటూ అపర్ణ ముందుకెళ్తూ ఉంటే సుభాష్ ఆగపర్ణ అని చెప్పని అంటాడు. ఇక అతను రాజ్ అయితే లోపలికి వచ్చి ఇక్కడ ఒక అమ్మాయి వైలెట్ కలర్ చుడీదార్ వేసుకొని వచ్చి కారులో వచ్చి నన్ను యాక్సిడెంట్ చేసింది, కార్ నెంబర్తో అడ్రస్ పట్టుకున్నాను అని అంటూ ఉంటే ఏ ఇందు అని చెప్పి పిలుస్తుంది రేఖ. ఇందు వస్తుంది. వచ్చిన తర్వాత ఈవిడే ఏమండి నన్ను డబ్బులు కట్టమన్నారు, మీ కారులో సీసీ కెమెరా ఉందన్నారు, తీయండి. అక్కడ ఎందుకని చెప్పి ఊరుకున్నాను, తీయండి సీసీ కెమెరా అంటూ ఉంటే ఏమైంది అంటుంది రేఖ. డ్రైవర్ వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. చెప్పేసరికి ఏంటి కారులోంచి కిందికి దిగావా అంటే కాదంటీ అప్పటికే లేట్ అయిపోతుంది అని అనగానే ఏంటి ఏదో ఎగ్జామ్ రాయటానికి వెళ్తుంటే లేట్ అయింది అన్నట్టు మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళింది డ్రెస్ కుట్టించడానికే కదా అనగానే రేఖ స్వాతి నేను మధ్యాహ్నం వచ్చేసరికి డ్రెస్ ఉండాలి అంది, అందుకోసం అని చెప్పి లేట్ అయిపోతుంది అన్నాను. అప్పుడు తను దారి వదలట్లేదని చెప్పి ఇక నేను చచ్చినట్టు వెళ్లాల్సి వచ్చిందంటే కిందికి దిగాల్సి వచ్చింది అంటే కిందికి దిగుతావా, నిన్ను బయట ప్రపంచానికి కనిపించొద్దని చెప్పాను కదా అంటూ రేఖ ఇక ఇందు మీద చేయి చేసుకోబోతుంటే హలో ఆగండి, ఏంటి ఆ అమ్మాయి మీద చేయి చేసుకుంటున్నారు, తప్పుగా వచ్చింది మీ డ్రైవర్ని కొట్టండి, తను వచ్చి సర్ది చెప్పి నేను అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయేలా చేసిందే తప్ప గొడవేం పెద్ద చేయలేదు, తన్నెందుకు కొడుతున్నారు అంటూ ఉంటే చూసావా తన మరదల్ని అంటుంటే వాడి రక్తం ఎక్కడికి పోతుంది, మరుగుతున్నట్టుంది అంటే ఏంటండి మీరనేది అంటే స్వరాజ్ మన కూతురి కొడుకు అని అంటాడు. అవునండి రాజ్లానే ఉన్నాడు అచ్చం, వాడి పేరు కూడా స్వరాజ్ అంటున్నాడండి అంటూ ఉంటే ఎక్కడుంటాడో ఏంటో డీటెయిల్స్ కనుక్కుందాం అని అంటాడు ఇక సుభాష్ అయితే. ఇక అన్న తర్వాత రాజ్ రేఖతోటి చూడండి నేను వెళ్ళిన తర్వాత అయినా తన్నేం అనకండి, చూస్తే బయట మాత్రం పాచ్లా ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో చాలా కష్టాలు పడుతున్నట్టు అనిపిస్తోంది అంటూ బయలుదేరి వెళ్ళిపోతుంటే నీ పేరేంటన్నావు అంటుంది. స్వరాజ్ అని చెప్పని అంటాడు. ఏం చేస్తూ ఉంటావు అనగానే కోటీశ్వరుని ఎలా అవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాను, తొందరలోనే కోటీశ్వరుని కూడా అవుతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాను. జేంటి అపర్ణాదేవి నీ మనవడు కనిపించేసరికి నీ కళ్ళల్లో కొత్త వెలుగులు కనిపిస్తున్నాయి అని చెప్పని అంటే కన్ఫర్మ్ చేసుకున్నావా వాడు నా మనవడేనని అనగానే బట్ వాడికి ఇవేవి గుర్తులేవనట్టుంది, ఆ గుర్తులేని వాడిని గుర్తులేని లోకాలకే పంపించేస్తాను అంటుంది. వెళ్ళు వాడి జోలికే వెళ్ళు, వాడిని చూస్తే అర్థమవుతోందిగా రాజుని మించున్నాడని. ఒక్కసారి రాజ్ కావ్యాల జోలికి వెళ్ళి మీ అమ్మ పట్టించుకున్న గతి గుర్తు తెచ్చుకో, మళ్ళీ నువ్వు ఇందు జోలికి వస్తూ అటు స్వరాజ్ జోలికి కూడా వెళ్ళావనుకో ఏమవుతుందో ఆలోచించుకో అంటూ ఉంటే ఎవరినైనా తొక్కి పడేస్తాను తప్ప దుగ్గిరాల వంశంలో ఒక్కల్ని కూడా మిగల్నివ్వను అంటుంది. చూద్దాం అంటూ అపర్ణ చాలా ఫాస్ట్గా ఫోర్స్గా లోపలికి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.